రాష్ట్రంలో ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. 3 రోజుల పండుగలో భాగంగా తొలి రోజు సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే ఊరు వాడలో భోగి మంటలు వేయటం మొదలైంది. చిన్న పెద్ద అందరూ కలిసి పాత వస్తువులతో భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. విశాఖలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సీతమ్మ ధారలోని బహుళ అంతస్తుల భవనం వద్ద చిన్నారులు, యువత, పెద్దలు భోగి మంటలు వేశారు. భోగి మంట చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవటం సంతోషంగా ఉందని యువత తెలిపారు. తెల్లవారుజాము నుంచే గుంటూరులోని అన్ని కాలనీల్లో భోగి మంటలు వేసి ప్రజలు సందడి చేశారు. ఆరండల్పేటలో పిల్లలు, యువత, పెద్దలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అందరం కలిసి సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటామని స్థానికులు తెలిపారు. ఈ సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి డిబేట్ అత్యంత ఈ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లు సొంత ప్రాంతాలకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. సైడ్ రావాలి కొత్త నెల్లూరు నగరంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మైపాడు రోడ్డులోని స్మార్ట్ స్ట్రీట్ బజార్, బాలాజీనగర్, రంగనాయకులపేట, మూలపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె శరణితో కలిసి భోగి మంటలు వెలిగించారు. బాపట్ల జిల్లాలోనూ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాల్లో వాడవాడలా భోగి మంటలు ఎగిసిపడ్డాయి. చీరాల పట్టణంలోని ప్రధాన కూడలలో వేసిన భోగి మంటల చుట్టూ యువతీ యువకులు నృత్యాలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోనూ భోగి మంటలు వేశారు.
కిరణ్ లైట్ సుబ్బారావు లైట్లు ఆపుతున్నావా ఆపట్లేదా? రాష్ట్రంలో ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. 3 రోజుల పండుగలో భాగంగా తొలి రోజు సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే ఊరు వాడలో భోగి మంటలు వేయటం మొదలైంది. చిన్న పెద్ద అందరూ కలిసి పాత వస్తువులతో భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అలాగే